మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండోయ్. ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు, పుల్లపుల్లగా ఉండే చింతచిగురాకు ఈ రెండింటితో కలిపి పప్పు చేశాను. ఎలా చేశానంటే, ఒక గ్లాసు పప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగేసి గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఒక పిరికెడు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. ఇక 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఇక 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసాను. చూసారుగా మంచిగా ఉడికింది. ఇక ఇందులోకి చింతచిగురు వేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్లో కనపడేదేమో ఈ సంవత్సరం నిల్వ పెట్టిన చింతచిగురు, కొంచెం కలర్ తక్కువగా కనపడింది పోయిన సంవత్సరం నిల్వ పెట్టిన చింతచిగురు అనమాట. ఇప్పుడు నేనైతే పోయిన సంవత్సరం నిల్వ పెట్టిన చింతచిగురే వేస్తున్నాను. చింతచిగురిని పప్పులో వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. నిల్వ పెట్టిన చింతచిగురు మనం పప్పు వేడిగా ఉన్నప్పుడే పప్పులో వేసి మెదిపామంటే మెత్తగా అయిపోద్ది. ఇక రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు వేసేసి పప్పుని మెదిపేసాను. తాలింపు చేస్తున్నాను. స్టవ్ మీద దాకబెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పప్పు పోపుకి ఎండుమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పుని ఇలా పప్పులో పోసేయటమే. పప్పు చక్కగా పొంగులు వంగుతూ ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేస్తే కమ్మని మునగాకు చింతచిగురు పప్పు రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.